హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీ. సో ఈ రోజు వీడియోలో మనం ఏం కవర్ చేయబోతామంటే బ్రిటిషా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ రిలీజ్ అయి ఉంది ఫర్ అసోసియేట్ ఇంజనీర్ రోల్. సో ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో కనుక్కోపోతాము. సో ఎవరని ఎలిజిబుల్, ఏం పాస్ ఇయర్ ఎలిజిబుల్, సో ఎంత సాలరీ ప్యాకేజ్, ఎక్కడ లొకేషన్ అండ్ ఎలా అప్లై చేయాలి అండ్ అప్లై చేసే లింక్ డీటెయిల్స్, సో అది అని ఈ వీడియోలో కవర్ అవుతుంది. సో వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది మీరు ఎలా అప్లై చేయాలి అనేసి. సో మీకు ప్రాపర్గా అప్లై చేసేటప్పుడే మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది ఫ్రమ్ ది కంపెనీ Virtusa. సో టైం వేస్ట్ చేయకుండా వీడియో లోపల వెళ్దాం. సో ఇప్పుడు జాబ్ డీటెయిల్స్ చూద్దాం. సో జాబ్ రోల్ అనేది అసోసియేట్ ఇంజనీర్, క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ. సో ఓన్లీ సర్క్యూట్ బ్రాంచ్ అనేవాళ్ళు దీంట్లో ఎలిజిబుల్. సో ఐ మీన్ సిఎస్సి, ఐటీ, ట్రిపుల్ ఈసీ వాళ్ళు ఈ రోల్కి మీరు అప్లై చేయవచ్చు. సో బ్యాచెస్ వచ్చి 2018 to 2021 ఇస్ ఎలిజిబుల్. సో త్రూ 60% పైగా ఉండాలి, విచ్ మీన్స్ మీ 10th 12th ఐ మీన్ ఇంటర్న్ అండ్ యూజీలో వచ్చి 60%కి పైగా ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ చూస్తే 0 ఎక్స్పీరియన్స్, విచ్ మీన్స్ ఫ్రెషర్. అండ్ శాలరీ ప్యాకేజ్ అనేది 4 LPA. జాబ్ లొకేషన్ ఇస్ ఇన్ చెన్నై, హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఇంటర్వ్యూ మోడ్ అనేది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మోడ్లో ఎలా కానీ జరగవచ్చు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్ విల్ బి అనౌన్స్డ్ లేటర్. సో మాలిన వరకు ఆఫ్టర్ దిస్ వీడియోనే మీరు వెళ్ళి అప్లై చేయను చూడండి, బికాస్ మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసేటప్పుడు మీకు సర్వర్ ఇష్యూస్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంది. అండ్ ఆల్సో మీకు ఈ లింక్ ఎక్స్పైర్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఉంది. సో ఇప్పుడు ఎలా అప్లై చేసేది చూస్తాం. సో అప్లై చేసే లింక్ అనేది మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిండాము. సో మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే చాలు మీకు టీసీఎస్ అయాన్ వెబ్సైట్ లోపల వెళ్ళిపోతుంది. సో అక్కడ వెళ్ళి మీరు ఈ Virtusa కంపెనీ అసోసియేట్ ఇంజనీర్కి మీరు అప్లై చేయండి వాళ్ళు. సో ఇదే వచ్చి టీసీఎస్ అయాన్ హబ్కి అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ వెళ్ళి మీరు Virtusa కంపెనీ అసోసియేట్ ఇంజనీర్కి మీరు అప్లై చేయండి వాళ్ళు. సో అప్లై చేసే ముందుగా మీరు వన్స్ అగైన్ మీరు ఎలిజిబిలిటీ అన్నీ చెక్ చేసుకోండి. సో ఇక్కడ టోటల్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి ఉంటారు, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు. సో మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ పోస్ట్కి అప్లై చేయండి. సో అప్లై ఎలా చేస్తామని చూద్దాం. సో రైట్ సైడ్లో గ్రీన్ కలర్ బటన్ ఉంది కదా, అప్లై నౌ. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంట్ క్రియేట్ చేయాలి. సో జస్ట్ కింద వచ్చి క్రియేట్ అకౌంట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ అన్నీ ఇవ్వండి. మెయిల్ ఐడి, పాస్వర్డ్ సెట్ చేయండి. మీకు క్యాపిటల్ లెటర్ ఉండాలి, 1 స్పెషల్ క్యారెక్టర్ అండ్ ఆల్సో నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ వచ్చి ఇంక్లూడ్ అయి ఉండాలి. అండ్ దెన్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోన్ నెంబర్ని వ్యాలిడేట్ చేయాలి, ఓకేనా. సో వ్యాలిడేట్ చేసేటప్పుడు మీకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది మీ మెసేజ్లో. ఆ ఓటీపీ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. జస్ట్ వ్యాలిడేట్ నెంబర్ని ఇవ్వండి. సో ఓటీపీ వచ్చింది 6670 అండ్ దెన్ వ్యాలిడేట్ ఓటీపీని ఇవ్వండి. అండ్ దెన్ క్రియేట్ అకౌంట్ని ఇవ్వండి. సో అండ్ దెన్ మీ స్టేట్ అడుగుతుంది, నేను జస్ట్ ఇక్కడ తెలంగాణని ఇస్తాను. అండ్ దెన్ గివ్ కంటిన్యూ. ఇప్పుడు మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయ చెప్తుంది, అప్లైని ఇవ్వండి, ఓకేని ఇవ్వండి. సో మనం ఈ పోస్ట్కి అప్లై చేసేస్తాం, అసోసియేట్ ఇంజనీర్. సో ఆ పోస్ట్కి ఇక్కడ అప్లై వచ్చేసింది కదా, అప్లై ఇచ్చేసాము. బట్ మనం ఏం ఒక డీటెయిల్స్ మనం ఇవ్వలేదు, ఓన్లీ రెజ్యూమ్ మాత్రమే మనం ఇక్కడ అప్లోడ్ చేసి ఉన్నాం కదా. సో అదర్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అని ఇక్కడ ఇయ్యేదానికి. సో ఫస్ట్ ఇక్కడ మై డాష్ బోర్డ్ వెళ్ళాలి, ఓకేనా. పైగా రైట్ సైడ్లో మై డాష్ బోర్డ్ ఉంటుంది, దాని లోపల వెళ్ళండి. సో సైడ్లో డాష్ బోర్డ్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మన 0% మన ఏ ఒక డీటెయిల్స్ మనం ఇవ్వలేదు. సో మనం వెళ్ళి మన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వాలి. సో జస్ట్ అప్డేట్ ప్రొఫైల్ని ఇవ్వండి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిక్చర్ వచ్చి ప్రొఫైల్ పిక్చర్ పెట్టండి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ అండి. డీటెయిల్స్ అని ఉంటుంది, మీ డీటెయిల్స్ అని ఫిల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మీ జెండర్ ఇవ్వండి, దెన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, అండ్ దెన్ యువర్ కంట్రీ, మీ సిటీ అండ్ స్టేట్ ఇవ్వండి. జస్ట్ నేను హైదరాబాద్ని ఇస్తాను. అండ్ దెన్ మీ అడ్రస్ ఇవ్వండి. పిన్ కోడ్ ఎంటర్ చేయండి. అండ్ ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ ఇవ్వండి. సో హైదరాబాద్ సర్చ్ ఇవ్వండి. అండ్ దెన్ బెంగళూరు, పూణే ఇవ్వండి. సో మీ ప్రిఫర్డ్ లొకేషన్ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫిల్ చేసుకోండి. సో అండ్ దెన్ ఇక్కడ లాస్ట్లో వెళ్ళి మీరు సేవ్ అని ఇవ్వాలన్నమాట. సో బేసిక్ డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్, ఓకే చేయండి. సో దెన్ మీ ప్రొఫైల్ సమ్మరీ ఇవ్వాలి. సో స్టార్ట్ యాడింగ్ నౌ. సో ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి మనం ఇచ్చే సమ్మరీ అనేది. సో అందరికి ఇక్కడ కార్పొరేట్ మాట, ఓకేనా, కార్పొరేట్ లెవెల్కో మన షో అవ్వాలి మన ప్రొఫైల్, ఆర్ జస్ట్ ప్రైవేట్గా మటో షో అవ్వాలని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ డ్రాగ్ చేయాలి ఇలా, ఓకే. సో అండ్ దెన్ ప్రొఫైల్ సమ్మరీ ఇవ్వాలి. ప్రొఫైల్ సమ్మరీ ఈజ్ నథింగ్ బట్ మీరు రెస్యూమ్లో ఫస్ట్ 2 లైన్స్ ఇస్తారు కదా, ఆబ్జెక్టివ్, కెరియర్ ఆబ్జెక్టివ్ అనేసి. సో అదే మీరు ఇవ్వాలి ఇక్కడ, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్టివ్, ఓకేనా, కెరియర్ ఆబ్జెక్టివ్ మీ ప్రొఫైల్ సమ్మరీ, ఓకే. సో అది వచ్చి మీది ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసిన తర్వాత సేవ్ని ఇవ్వండి అండ్ దెన్ గివ్ ఓకే. అండ్ దెన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. సో స్టార్ట్ యాడింగ్ నౌ. సో ఆర్ యూ ఫ్రెషర్ అనేది మనం వచ్చి ఆటోమేటిక్గా టిక్ అయిపోయింది ఇక్కడ. జస్ట్ గివ్ సేవ్ అండ్ దెన్ గివ్ ఓకే. అండ్ దెన్ వీడియోస్ అడుగుతుంది అనమాట. మీ సిటీ అండ్ స్టేట్ ఇవ్వండి. జస్ట్ నేను హైదరాబాద్ని ఇస్తాను. అండ్ దెన్ మీ అడ్రస్ ఇవ్వండి. సో పిన్ కోడ్ ఎంటర్ చేయండి. అండ్ ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ ఇవ్వండి. సో హైదరాబాద్ సర్చ్ ఇవ్వండి. దెన్ చెన్నై. సో మీ ప్రిఫర్డ్ లొకేషన్ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫిల్ చేసుకోండి. సో అండ్ దెన్ ఇక్కడ లాస్ట్లో వెళ్ళి మీరు సేవ్ని ఇవ్వాలన్నమాట. సో బేసిక్ డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్, ఓకే చేయండి. సో దెన్ మీ ప్రొఫైల్ సమ్మరీ ఇవ్వాలి. సో స్టార్ట్ యాడింగ్ నౌ. సో ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి మనం ఇచ్చే సమ్మరీ అనేది. సో అందరికి ఇక్కడ కార్పొరేట్ మాట, ఓకేనా, కార్పొరేట్ లెవెల్కో మన షో అవ్వాలి మన ప్రొఫైల్, ఆర్ జస్ట్ ప్రైవేట్గా మటో షో అవ్వాలని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ డ్రాగ్ చేయాలి ఇలా, ఓకే. సో అండ్ దెన్ ప్రొఫైల్ సమ్మరీ ఇవ్వాలి. ప్రొఫైల్ సమ్మరీ ఈజ్ నథింగ్ బట్ మీరు రెస్యూమ్లో ఫస్ట్ 2 లైన్స్ ఇస్తారు కదా, ఆబ్జెక్టివ్, కెరియర్ ఆబ్జెక్టివ్ అనేసి. సో అదే మీరు ఇవ్వాలి ఇక్కడ, ఓకే. సో మీరు వచ్చి 2 to 3 లైన్స్ వచ్చి మీ కెరియర్ ఆబ్జెక్టివ్, ఓకేనా, కెరియర్ ఆబ్జెక్టివ్ మీ ప్రొఫైల్ సమ్మరీ, ఓకే. సో అది వచ్చి మీది ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసిన తర్వాత సేవ్ని ఇవ్వండి అండ్ దెన్ గివ్ ఓకే. అండ్ దెన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. సో స్టార్ట్ యాడింగ్ నౌ. సో ఆర్ యూ ఫ్రెషర్ అనేది మనం వచ్చి ఆటోమేటిక్గా టిక్ అయిపోయింది ఇక్కడ. జస్ట్ గివ్ సేవ్ అండ్ దెన్ గివ్ ఓకే. అండ్ దెన్ వీడియోస్ అడుగుతుంది అనమాట. సో వీడియోస్ మీరు ప్రిఫర్డ్ ఇస్తే ఇవ్వచ్చు. మీ వీడియోస్ అనేది మీరు ఇక్కడ ప్రజెంట్ చేయవచ్చు. వీడియోస్ అనేది ఏం లేదన్నమాట, మీరు చెప్పి ఉన్నారు కదా ప్రొఫైల్ సమ్మరీ. సో మీ ప్రొఫైల్ సమ్మరీ మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు మాట్లాడేలాగా ఇక్కడ మీరు అప్లోడ్ చేయవచ్చు, ఓకే. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సో మీకు కావాలంటే మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇప్పటికీ అప్లోడ్ చేయలేదు. నేను స్కిప్ చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ టాప్లో వెళ్తాను. సో స్టార్ట్ యాడింగ్ నౌ. సో ఇక్కడ అన్నీ మనం కోఆపరేట్కు టిక్ చేసుకోవాలి. సో క్వాలిఫికేషన్ నేమ్ నేను జస్ట్ బీటెక్ని ఇస్తాను. సో స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్స్ని ఇస్తాను.
and then passed out your percentage istanu, then institute name, and then board anedi Telangana board ni istanu. సో పాస్డ్ అవుట్ ఇయర్ అడుగుతుంది, నేను జస్ట్ 2021 ఇస్తాను. సో అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అడుగుతుంది. మీ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ అండ్ ప్రొవిజనల్ మార్క్ షీట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సో మీరు దేని అప్లోడ్ చేస్తారో దాన్ని హెడ్డింగ్ రాసుకోండి. లైక్ ప్రొవిజనల్ అంటే ప్రొవిజనల్స్ అనేసి అలా హెడ్డింగ్ ఇచ్చేసి ఇక్కడ ఎయిదర్ పేస్ట్ మీ యూఆర్ఎల్ లింక్ ఉంటుంది కదా, సో ఆ యూఆర్ఎల్ లింక్ని మీరు పేస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నేను ఇప్పటికీ లేదు, జస్ట్ నేను బేసిక్ డీటెయిల్సే ఫిల్ చేసి ఉన్నాను. మీరు మీ సర్టిఫికేషన్స్ అన్నీ అప్లోడ్ చేసుకోండి. నౌ సేవ్ ఇస్తాను. సో యాడ్ న్యూ ఇవ్వాలి. అండ్ దెన్ మీ హయ్యర్ సెకండరీ, సో స్పెషలైజేషన్ పర్సంటేజ్ అడుగుతుంది. అండ్ దెన్ మీ ఇన్స్టిట్యూట్ నేమ్, సో సేమ్ శ్రీకృష్ణ యూనివర్సిటీనే ఇస్తాను. సో బోర్డ్ తెలంగాణ బోర్డు. సో పాస్డ్ అవుట్ ఇయర్ అడుగుతుంది. సో ఆ డాక్యుమెంట్స్ కూడా మీ మార్క్ షీట్స్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఈ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ దెన్ గివ్ సేవ్. ఓకే, అండ్ దెన్ యాడ్ యువర్ 10 డీటెయిల్స్. అప్లోడ్ యువర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. మీ మార్క్ షీట్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఐఎమ్ గివింగ్ సేవ్. సో నా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ ఇచ్చేసాను. పీజీ చేసి ఉంటే పీజీ కూడా మీరు ఇక్కడ యాడప్ట్ చేసుకోవచ్చు. 10 కీ స్కిల్స్ ఇవ్వాలి. జస్ట్ స్టార్ట్ యాడింగ్ నౌ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు జావా నాలెడ్జ్ ఉంటే జస్ట్ జావా అని టైప్ చేసి సర్చ్ ఇవ్వండి. సో జావా రిలేటెడ్ అన్నీ వస్తుంది ఇక్కడ. సో నేను ఇక్కడ ఒరాకిల్ జావా అని ఇస్తాను. అండ్ దెన్ ప్రొఫిషియన్సీ అడుగుతుంది. సో ప్రొఫిషియన్సీ అంటే వాట్ డస్ ఇట్ మీన్స్ చూస్తాం. సో మీ బిగినర్స్ అంటే ఈఓ, స్టార్టర్ అంటే E1, గ్రాడ్యుయేట్ E2 అండ్ అదర్స్ మీన్స్ E3. ఓకే, సో నేను అన్నీ బిగినర్స్దే ఇస్తున్నాను ఇక్కడ. బిజినెస్ స్కిల్స్ అన్నీ మీరు ఇక్కడ యాడప్ చేయాలి. ఓకే, నేను జస్ట్ ఇక్కడ 2 స్కిల్సే ఇచ్చి ఉన్నాను ఫర్ శాంపుల్. ఓకే, సో అండ్ దెన్ అట్ ది ఎండ్ సేవ్ అని ఇవ్వండి అండ్ జస్ట్ గివ్ ఓకే. అండ్ దెన్ అకంప్లిష్మెంట్స్. సో అకంప్లిష్మెంట్స్ అనేది ఏం లేదు. సో ఎవ్రీ పేజ్ లోపల వెళ్ళేటప్పుడు మీరు ఇక్కడ కోఆపరేట్ని ఇచ్చుకోవాలి. ఓకే, సో ఇట్స్ మ్యాండేటరీ. సో మీరు ఎనీ పబ్లికేషన్స్ ఆర్ జర్నల్స్ చేస్తుంటే సో ఆ జర్నల్ లింక్ యూఆర్ఎల్ లింక్ ఇక్కడ, సో దాని డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. జర్నల్స్ చేసి ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు ఫిల్ దిస్ థింగ్. ఓకే, సో అండ్ దెన్ రెస్యూమ్ నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. జస్ట్ రెస్యూమ్లో వెళ్ళి స్టార్ట్ యాడింగ్ నౌ ఇవ్వండి. సో అప్లోడ్ యువర్ రెస్యూమ్. సో అండ్ దెన్ ప్రాజెక్ట్స్ లోపల వెళ్ళండి. సో ప్రాజెక్ట్స్ కూడా ఫ్రెషర్స్కి ఇది రాదనమాట. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చి దీన్ని మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు. మీరు లాస్ట్గా ఏం ప్రాజెక్ట్ చేసి ఉన్నారు, ఏ క్లయింట్ ఎప్పుడు స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు, సో ఆ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేది ఎక్స్పీరియన్స్ వాళ్ళు మీరు ఇక్కడ ఫిల్అప్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సర్టిఫికేషన్. సో స్టార్ట్ యాడింగ్. ఓకే, సో మీ జావా కోర్స్ అనేది ఆర్ పైథాన్ ఫుల్ టైం కోర్స్ చేస్తుంటే మీరు ఇక్కడ సర్టిఫికేషన్లో ఇవ్వచ్చు. సో సర్టిఫికేషన్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ బేసిక్స్ ఇచ్చేసి, సో మీ సర్టిఫికేషన్ ఐడి ఉంటుంది కదా, మీరు ఏం ఇన్స్టిట్యూట్లో చేసి ఉంటే ఐడి ఉంటుంది, మీ ఐడి నెంబర్. సో ఐడి నెంబర్ ఇవ్వండి, స్కోర్ ఎంత చేసి ఉండాలని ఇవ్వండి. సో డేట్ ఆఫ్ సర్టిఫికేషన్ ఇచ్చి సో మీరు మీ సర్టిఫికేట్ను ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. And then is national qualifier test. So here you have not appeared for ఎన్క్యూటీ. సో దీని ముందుగా మీరు ఎన్క్యూటీలో అప్లై చేయలేదంటే సో క్లిక్ హియర్ టు అప్లై ఇవ్వచ్చు. ఓకే, బట్ ఇప్పుడు అది నెసరీ కాదు. సో ఇది డీటెయిల్గా ఎన్క్యూటీలో మీరు ఎలా అప్లై చేయాలి అనేసి మీకు సపరేట్గా ఒక వీడియో చేసి మనం యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఎలా ఈ కంపెనీ విర్ట్యూషాల్ని మనం అప్లై చేసేది టీసీఎస్ అయాన్ లాప్లో. సో అండ్ దెన్ మీ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేసేది అనేసి మనం దీంట్లో చూస్తున్నాం. అండ్ అట్ ది ఎండ్ అనేది లాంగ్వేజెస్ యూ నో. సో యాడ్ లాంగ్వేజెస్. సో లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్. సో బిగినర్స్ ఆర్ ఎక్స్పర్ట్ అండ్ దెన్ గివ్ యాడ్. సారీ, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు.
సో ఫ్లూయెంట్. సో ఇలా మీకు తెలిసిన లాంగ్వేజ్ అని ఫిల్ చేసి జస్ట్ సేవ్ని ఇవ్వండి. ఓకే. సో ఇలానే మీ ప్రొఫైల్ ఈ టీసీఎస్ ఐఆన్ లాప్లో మీ ప్రొఫైల్ని అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏమేం కంపెనీస్ మీరు అప్లై చేసి ఉన్నారని మీరు చూడాలి అంటే జస్ట్ మీ డాష్ బోర్డ్ లోపల వెళ్ళి, సో ఇదే మీ ప్రొఫైల్. ఓకే, ఈ డాష్ బోర్డ్ లోపల వెళ్ళి మై జాబ్స్ని ఇచ్చారంటే సో మీరు ప్రస్తుతానికి దేంట్లో అప్లై చేస్తున్నారు అనేసి ఆ డీటెయిల్ అన్నీ ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ ఆ స్టేటస్ కూడా మీకు వచ్చేస్తుంది. సో రీసెంట్గా మనం ఇప్పుడు అప్లై చేసిన పోస్ట్ అనేది ప్రత్యూషకు అప్లై చేస్తున్నాము. సో ఆ డీటెయిల్ అన్నీ మీకు ఇక్కడ క్లియర్గా వచ్చేస్తుంది. సో కావాలంటే మీరు జాబ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ దిస్ డీటెయిల్స్. ఓకే, అండ్ దెన్ మై జర్నీ. సో జర్నీలో వెళ్తే అంటే మీకు దీంట్లో స్టేటస్ అప్డేట్ అవుతుంది. మీకు ఇంటర్వ్యూ టైంలో సో ఏం స్టేటస్లో ఉంది, మీ కాల్ లెటర్ జనరేట్ అయ్యేది, సో అదన్నీ ఈ డీటెయిల్స్ ఈ మై స్టేటస్లో మై జర్నీలో నుంచి అప్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం క్లియర్గా చూసేసాం కదా ఎలా ఈ పోస్ట్కి అప్లై చేయాలి అండ్ ఎలా అదర్ జాబ్స్ కామన్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి. సో అండ్ దెన్ మనం అప్లై చేసిన డీటెయిల్స్ అన్నీ ఎక్కడ ఉంటుంది. ఓకేనా, సో అది మనం చూసేసాం. లైక్ జస్ట్ మై డాష్ బోర్డ్లో వెళ్ళి అండ్ మై జాబ్స్ లోపల వెళ్తే మనం ఏమేమి కంపెనీకి అప్లై చేస్తుంటాం ఆ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇదే వచ్చి టీసీఎస్ ఐఆన్లో మనం ఒక కంపెనీకి అప్లై చేసేది ఎలా అని మనం చూసాం. సో బ్రిటిషాల ఈ పర్టికులర్ రోల్ అసోసియేట్ సాఫ్ట్వేర్ రోల్కి మీరు అప్లై చేయాలంటే సో ఆ లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టి ఉంటాము. సో మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీకు టీసీఎస్ ఐఆన్ లోపల ఆ పర్టికులర్ రోల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఉంది కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అప్ చేసుకొని సో ఈ రోల్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను ఎండ్ చేసుకుంటాను. సో ఇలానే మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, ప్లేస్మెంట్ గైడెన్స్, కెరియర్ సపోర్ట్, టెక్నికల్ స్కిల్స్లో డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ అన్నీ అప్కమింగ్ వీడియోస్లో మేము పోస్ట్ చేస్తాము. సో మా వీడియోస్ మీకు త్వరగా రావాలంటే మా గివింగ్స్ టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఇచ్చుకోండి. సో దట్ అప్పుడే మీకు త్వరగా మా వీడియోస్ వచ్చి మీకు పోస్ట్ అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో మీకు వీడియోస్లో డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మేము రిప్లై చేస్తాము. అండ్ ఆల్సో మీకు పర్సనలీ ఎనీ డౌట్స్ ఉంది క్లారిఫై చేయాలంటే మా హెచ్ఆర్స్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. సో దానికి కాంటాక్ట్ చేసి మీరు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇంకో వీడియోలో మేము మిమ్మల్ని మీట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.